ఓం నమఃశివాయ. దిక్కు మొక్కు లేని అభాగ్యులను ఆదుకుంటే ఆ పుణ్యం మనకు మన పిల్లలకు దక్కుతుందని నమ్ముతూ హైదరాబాద్ మేడిపల్లి నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన వి భాస్కర్ హైమా దంపతులు, వారి కుమారుడు నిఖిల్ గారు, కూతురు నిత్యా గారు అభాగ్యులకు అండగా నిలిచి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని కోరుకుంటూ శివయ్య చెంత వారి పేర్లపై, వారి గోత్రనామమైన భిక్షుఋషి గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीमन्महादेवाय नमः. हरों हर 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 महादेव शंभो स्तुतिः. हर हर महादेव शंभो शंकर. यवैतां ब्रह्मणो वेदामृतेनामृतां परीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुक्कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणेति. ब्राह्मणपौरुषेय उद्धरेतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति. पुण्यलिंगेश्वरानुग्रह ఫలప్రసాద సిద్ధిరస్తు. భక్తులందరూ హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని వారి చేతులతో నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. వ్యోచేమ చింతమగుం హృదే నమ స్వాహ. మహారుద్రాయుధం నమః. ఓం భూ స్వాహ. పృథివ్యాయుధం నమః. ఓం భువ స్వాహ. అగ్న్యాయుధం నమః. ఓం సువ స్వాహ. వాయవైధం నమః. ఓం జన స్వాహ. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి దివ్యకార్యంలో భాగమయ్యారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి సేవాశ్రమంలో సేద తీరుతున్న మానసిక వికలాంగులను ప్రత్యక్షంగా వీక్షించి అభాగ్యులతో ప్రేమగా మాట్లాడారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి నిత్యగారు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేయడంతో పాటు భాస్కర్ హైమా దంపతులు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా సేవామూర్తులైన టి ధనుంజయ కవిత దంపతుల తరపున మహాసంకల్పంతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి మహాదేవుని కృపను పొందారు. మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులపై అనాథుల దీవెనలతో, ఆదిదేవుని ఆశీస్సులతో వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఇది మొదటిసారి ఇక్కడ రావడం. బిల్డింగ్ అంతా చూసాం. కొత్త బిల్డింగ్ కట్టారు అనాథలకు. అరౌండ్ 600 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అందరికీ 3 పూట్ల తిండి పెడుతున్నారు వీళ్ళు. చాలా బాగా అనిపించింది. మాకు తోచినంత సహాయం మేము చేసాం. ఇక్కడ టెంపుల్ కూడా కడుతున్నారు కొత్తగా. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి. మీరు అనాథలకు కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా ఇంటిల్లిపాదికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ శుభకార్యాన్ని అమ్మా నాన్న అనాథాశ్రమంలో జరుపుకుంటే ఇటు ఆనందం, ఆత్మసంతృప్తితో పాటు అటు అభాగ్యుల దీవెనలు, శంకరుని ఆశీస్సులతో ఆ రోజంతో ప్రత్యేకంగా మారుతుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము, పప్పు,
కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.